ట్రంప్ ఒక ట్వీట్ పెడతాడు, వెనిజువేలా ప్రెసిడెంట్ని నువ్వు ప్రెసిడెంట్ పోస్ట్కి రిజైన్ చేసి కంట్రీ వదిలేసి పారిపోవని చెప్తాడు. నాకు అర్థం కాదు, అసలు ట్రంప్ ఎవరు? వెనిజువేలాలో ఎవరు ప్రెసిడెంట్ ఉండాలి, ఎవరు ఉండొద్దు అని చెప్పడానికి? ఆ కంట్రీ పీపుల్ డిసైడ్ చేస్తారు. రేపు పొద్దున వచ్చి ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ నాకు నచ్చలేదు అని అంటే మోడీ రిజైన్ చేయాలనా? అమెరికాది ఎలా ఉంటుందంటే, ఓ కంట్రీలో ఏమన్నా దోచుకోవాలంటే ఆ కంట్రీలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా లేదా అని చూస్తారు. సపోర్ట్ చేయకపోతే ఆ గవర్నమెంట్ని మార్చి ఇంకో గవర్నమెంట్ని తీసుకొని వస్తారు. అది ఎందుకు? కేవలం వాళ్ళ బిజినెస్ బెనిఫిట్ కోసం. అంతే తప్ప ఆ కంట్రీ పీపుల్ సఫర్ అవుతున్నారు ఆ గవర్నమెంట్ వల్ల, ఆ గవర్నమెంట్ని మార్చేస్తే వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది, ఇవన్నీ కాదు. ఇప్పుడు వెనిజువేలాలో కూడా అదే జరుగుతుంది. వెనిజువేలా అనేది ఒక ఆయిల్ రిచ్ కంట్రీ. అక్కడ ఉన్న ఆయిల్ రిజర్వ్స్ని దోచుకోవాలని చెప్పి చూస్తుంది. దానికి రీజన్ ఏం చెప్తుంది? వెనిజువేలా అనేది డ్రగ్స్ని, కొకైన్ని యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. దానివల్ల యూఎస్లో ఉన్న యూత్ నాశనం అయిపోతున్నారని చెప్తుంది. వెనిజువేలానా? అసలు ప్రపంచంలో కొకైన్ డ్రగ్స్ అంటే గుర్తొచ్చేది కొలంబియా. కొలంబియాని డ్రగ్స్ క్యాపిటల్ అంటారు. పెద్ద పెద్ద డ్రగ్ కార్టెల్స్ ఉంటాయి అక్కడ. మరి కొలంబియా అనట్లేదే. మెక్సికో నుంచి కూడా డ్రగ్స్ చాలా ఎక్స్పోర్ట్ అవుతాయి. మరి మెక్సికోని అనట్లేదే. ఏం లేదు, కేవలం వెనిజువేలాలో ఉన్న ఆయిల్ దోచుకోవడానికి, ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక రీజన్ చెప్పుకొని వెనిజువేలా ప్రెసిడెంట్ పైన ఇప్పుడు నువ్వు రిజైన్ చేయి, కంట్రీ వదిలేసి పారిపో అని చెప్పి చెప్తున్నాడు.